రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 45 లక్షల ఓట్లను డ్రాఫ్ట్ లిస్టు నుంచి డిలీట్ చేసేసింది. ఇందులో అడ్రస్ మారిన వాళ్ళు, చేరిపోయిన వాళ్ళు, డబుల్ ఎంట్రీ ఉన్న ఫేక్ ఓట్లను కూడా పక్కన పాడేసింది. అయితే మీ ఓటు కూడా గల్లెంతైందని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అర్హత ఉండి కూడా లిస్టులో పేరు లేకపోతే ఫామ్ 6 ద్వారా మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చింది ఈసీ. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 3న ఫైనల్ ఓటర్ లిస్టు రిలీజ్ చేయబోతోంది. ఫైనల్ లిస్ట్ వచ్చాక ఓట్ యాడ్ చేయటం కుదరదు కాబట్టి వెంటనే పబ్లిక్ డొమైన్లో మీ ఓటు స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్ట్లో మీ పేరు లేకపోతే ఆధార్, పాన్ లాంటి ఐడి ప్రూఫ్స్తో వెంటనే అప్లై చేసుకోండి. ఇక ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. ఎస్జేమీమా ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మీద అనేక అనుమానాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, గెలిచిన పార్టీలు ఒక రకంగా వ్యవహరిస్తే ఓడిపోయినటువంటి పార్టీలు ఈ ఓట్లు, దొంగ ఓట్లతో గెలిచారని చెప్పేసి, అలాగే నకిలీ ఓట్లతో గెలిచారని చెప్పేసి రకరకాల అపవాదులు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ ఎన్నికల కమిషన్ సమగ్ర నివేదికను ఏర్పాటు చేయాలని చెప్పేసి సంకల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగానే సర్వ ప్రక్రియను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని చెప్పేసి సంకల్పించింది. ఈ ఓటర్ల జాబితా ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగానే డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళి ఓటర్లు పరిశీలించి నమోదు చేయాలని చెప్పేసి కూడా నిర్ధారించింది. ఆ మేరకు దాదాపు 2 నెలల క్రితమే ఈ ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో కూడా 2 నెలలుగా ఈ ఓటర్ల ప్రక్రియ, నమోదు ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తుంది. నిర్ధారించే ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తుంది. ఈయన గత నెల అంటే జూలై 24వ తేదీకి ఓటర్ల ప్రక్రియ నమోదు, ఇంటింటి డోర్ టు డోర్ ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి కాగానే తుది జాబితాను అయితే ప్రకటించింది. దాంట్లో తుది జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 ఓట్లు గల్లంతైనాయి, 45 ఓట్లు డిలీట్ చేసినట్టు కూడా ఓటర్ల జాబితాలో స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలా గల్లంతైనట్టు ఓట్లు, అలాగే ఉన్నటువంటి తుది జాబితా ఓట్లను అన్నింటినీ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద, అలాగే అలాగే మన పోలింగ్ కేంద్రాలతో పాటు పాఠశాలలు, సచివాలయాల వద్ద కూడా ఈ జాబితాను అయితే ఏర్పాటు చేశారు. అయితే జాబితాను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు కూడా దీన్ని జాబితాలను వెరిఫై చేసుకుని ఓటర్లు లేకపోతే, పేరు లేకపోతే వెంటనే ఫారం 6 ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి మరోమారు నమోదు చేసుకోవాలని వెసులుబాటు అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే కల్పించింది. ఈ క్రమంలో భాగంగానే దాదాపు 45 లక్షల ఓట్లు తొలగింపులో భాగంగానే, వాటిల్లో భాగంగానే 22,000 ఓట్లు, 22,37,000 ఓట్లు వాటిలో అంటే అడ్రస్ లేని వాళ్ళు, అడ్రస్ విడిచి వెళ్ళిన వాళ్ళు, ఉన్నటువంటి అడ్రస్లో లేకుండా పోవడం, అలాగే దొంగ ఓట్లుగా నమోదు కావడం, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి డోర్ టు డోర్ వెరిఫై చేసిన తర్వాత 22,37,000 ఓట్లు అడ్రస్ లేదని చెప్పేసి నిర్ధారించారు. అదే కాకుండా దాదాపు 15,37,000 ఓట్లు చనిపోయినటువంటి వారి ఓట్లుగా నిర్ధారించారు. అదే కాకుండా డబుల్ ఎంట్రీగా దాదాపు 7 లక్షలకు పైగా డబుల్ ఎంట్రీ, ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీ ఉందని చెప్పి కూడా ఈ సర్వేలో భాగంగానే గుర్తించారు. వీటన్నిటినీ కలిపి దాదాపు 45 లక్షల ఓట్లు పూర్తిగా జాబితా నుంచి తొలగించారు. అయితే వీటిని తొలగించడంతో పాటు వీటిల్లో కొంతమంది నమోదు చేసుకోకుండా ఒకవేళ ఓటు హక్కు ఉన్నా కూడా తొలగింపబడి ఉంటే అలాంటి వారు గుర్తించి మరోమారు ఫారం 6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ వెసులుబాటు అయితే కల్పించింది. ఈ ఫారం 6 ద్వారా ఓటు నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగానే వారి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ గుర్తింపు ఆధారాన్ని సబ్మిట్ చేసి నమోదు చేసుకోవాలని చెప్పి కూడా వెసులుబాటు కల్పించింది. ఈ ప్రక్రియ అంతా కూడా దాదాపు ఆగస్టు 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియ అంతా మరోమారు పూర్తవుతుందని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అదే కాకుండా సెప్టెంబర్ 28వ తేదీ నాటికంతా కూడా
తుది మొత్తం వాటిలో ఇప్పుడు రెండోసారి నమోదు చేసుకున్న ప్రక్రియలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటి సమస్యను పరిష్కరించి సెప్టెంబర్ 28వ తేదీ నాటికి సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు అక్టోబర్ 3వ తేదీ నాటికి తుది జాబితాను ఫైనల్ చేసి ప్రకటిస్తామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేయడమే ఓటర్లను అలర్ట్ చేయడమే కాకుండా ఓటర్ల జాబితాలో పేరుందా లేదా అనేసి ఒకసారి వెరిఫై చేసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ సూచించింది. ఆ మేరకు అర్హత ఉండి కూడా ఓటర్ల జాబితాలో కోల్పోయినటువంటి వారు వెంటనే ఫామ్ 6 ద్వారా అర్హత మరోమారు పొందాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ సూచించింది. ఆ మేరకు తుది జాబితా ప్రకటించిన పిదప ఎలాంటి అర్హత ఉన్నా కూడా తదుపరి నమోదు చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఓటర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అలర్ట్ చేసింది. అలర్ట్ చేయడమే కాకుండా మరోమారు ప్రజలందరూ ఓటర్లందరూ కూడా దీనిని పరిగణలోకి తీసుకొని తమ ఓట్లను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఆ మేరకు మరోమారు అవకాశం కల్పించింది. ఇవాళ ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకుని ఓటర్ల హక్కును పొందాలని కూడా నిర్ధారించింది. ఆ తుది జాబితాను ప్రకటించే లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ సూచించింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.